అమెరికాలో రగులుకున్న మంటలు నెల పైగా గడిచినా ఆరడం లేదు. అవి ఇప్పుడు మరింత ఉగ్రరూపం దాలుస్తున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులతో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు ప్రాంతీయ స్థిరత్వానికే సవాలుగా మారింది. అగ్రనేత అయతుల్లా ఖమేనీ మరణించిన ఇరాన్ లొంగకపోగా హార్మూజ్ జలసంధిని మూసివేసి ప్రపంచ దేశాల గొంతు నులిమినంత పనిచేసింది. చమురు ధరలు భగ్గుమంటున్నాయి, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నా క్షేత్రస్థాయిలో క్షిపణుల గర్జనలు మాత్రం తగ్గడం లేదు. అసలు ఈ నెల రోజుల్లో పశ్చిమాసియాలో ఏం జరిగింది? అమెరికా సైనిక స్థావరాలకు ఎంత నష్టం జరిగింది? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియాలో నెల రోజులుగా యుద్ధ మంటలు రగులుతూనే ఉన్నాయి. మొదట్లో పరిమిత స్థాయిలో ప్రారంభమైన ఈ ఘర్షణ ఇప్పుడు క్రమంగా విస్తరించి ఒక పెద్ద ప్రాంతీయ సంక్షోభంగా మారిపోయింది. ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులు, మరోవైపు ఇరాన్ నుంచి వస్తున్న తీవ్రమైన ప్రతిస్పందన, ఈ రెండూ కలిసి పశ్చిమాసియాను అగ్నిగోళంలా మార్చేశాయి. ప్రతిరోజు కొత్త దాడులు, ప్రతిదాడులు, హెచ్చరికలు, క్షిపణులు, డ్రోన్ల ఘర్జనలు ఇవన్నీ కలిపి యుద్ధాన్ని మరింత విస్తరింపజేస్తున్నాయి. ఇది కేవలం సైనిక ఘర్షణగా మిగలకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ రాజకీయాలు, సామాన్య ప్రజల జీవన విధానాలపై కూడా ప్రభావం చూపుతోంది. ఇక ఈ యుద్ధంలో హార్మూజ్ జలసంధి కీలకంగా మారింది. ప్రపంచ చమురు సరఫరాలో 3వ వంతు ప్రయాణించే ఈ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. చమురు ధరలు పెరిగిపోవడం వల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. దాని ప్రభావం ప్రతి దేశంలోనూ కనిపిస్తోంది. రవాణా ఖర్చులు పెరగడం, దానివల్ల వస్తువుల ధరలు పెరగడం, ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడికి గురవడం, ఈ ప్రభావం క్రమంగా ప్రతి కుటుంబానికి చేరుతోంది. పశ్చిమాసియాలో జరిగే యుద్ధం ప్రపంచంలోని సాధారణ మనిషి జేబుపై కూడా ప్రభావం చూపుతోంది. యుద్ధ నష్టాలను పూడ్చుకోవడానికి జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి ఛార్జీలు వసూలు చేసేందుకు ఇరాన్ కొత్త చట్టం తెస్తోంది. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి పెద్ద సవాలుగా మారింది. ఇదే సమయంలో యుద్ధం మానవతా విషాదంగా మారుతోంది. ఇరాన్, లెబనాన్ ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఇలా ఎవరికీ వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీస్తున్నారు. గూడు వదిలి రోడ్లపైకి వచ్చిన వారి పరిస్థితి దారుణంగా మారింది. మరోవైపు గల్ఫ్ దేశాల్లో ప్రజలు ఎప్పుడు ఏ క్షిపణి పడుతుందో అన్న భయంతో జీవిస్తున్నారు. రాత్రిళ్లు నిద్రపోకోవడం కూడా కష్టంగా మారింది. ఇప్పుడు యుద్ధం కేవలం సైనికుల మధ్యనే కాకుండా సామాన్య ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఈ యుద్ధం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన ఆకస్మిక దాడులతో ప్రారంభమైంది. ఆ దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించడం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఒక దేశ అత్యున్నత నాయకుడు యుద్ధం మొదటి రోజే మరణించడం సంచలనంగా మారింది. ఇది ఇరాన్కు పెద్ద దెబ్బ అని చాలా మంది భావించారు. కొన్ని రోజుల్లోనే యుద్ధం ముగుస్తుందని అనుకున్నారు. కానీ ఇరాన్ మాత్రం ఆ అంచనాలను పూర్తిగా తల్లకిందులు చేసింది. ఈ యుద్ధంలో ఇరాన్ చాలా తెలివైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. అమెరికా అత్యాధునిక ఖరీదైన ఆయుధాలను ఉపయోగిస్తుంటే ఇరాన్ మాత్రం తక్కువ ఖర్చయ్యే డ్రోన్లను పెద్ద సంఖ్యలో ఉపయోగిస్తోంది. ఈ డ్రోన్లు పెద్దగా ఖరీదు కాకపోయినా భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఫలితంగా అమెరికా ఖరీదైన క్షిపణులను ప్రయోగించి వాటిని అడ్డుకోవాల్సి వస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించే విధంగా ఇరాన్ తన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇదే యుద్ధంలో అతిపెద్ద మార్పుగా మారింది. మరోవైపు ఈ యుద్ధంలో ఇరాన్ ఒంటరిగా పోరాడడం లేదు. తన మద్దతు గల శక్తులను కూడా రంగంలోకి దింపింది. లెబనాన్లో హెజ్బొల్లా, యెమెన్లో హౌతీలు, అలాగే ఇరాక్లోని అనుబంధ బలగాలు ఇవన్నీ కలిసి యుద్ధాన్ని మరింత విస్తరింపజేస్తున్నాయి. దీంతో ఇది కేవలం అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కాకుండా మొత్తం ప్రాంతాన్ని ప్రభావితం చేసే యుద్ధంగా మారింది. ఈ క్రమంలో అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఆపరేషన్లో భాగంగా జరిగిన దాడుల్లో భారీ ప్రాణనష్టం జరిగింది. ముఖ్యంగా మినాబ్లోని పాఠశాలపై జరిగిన దాడి ప్రపంచాన్ని కుదిపేసింది. చిన్నారులు మృతి చెందడం యుద్ధం ఎంత దారుణంగా మారిందో చూపించింది. ఈ ఘటన తర్వాత అంతర్జాతీయంగా అమెరికాపై విమర్శలు పెరిగాయి. ఇదే సమయంలో ఇరాన్లోని అణు కేంద్రాలపై జరిగిన దాడులు పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చాయి. నతాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ, బుషేహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై దాడులు జరగడం ప్రపంచ
ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా రేడియేషన్ ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఈ యుద్ధం కేవలం సాంప్రదాయ యుద్ధంగా కాకుండా అణు ప్రమాద దిశగా కూడా వెళ్లే అవకాశాలున్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న దాడులకు ఇరాన్ ప్రతిస్పందన కూడా అంతే తీవ్రంగా ఉంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసి కీలక రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేసింది. అల్ ఉదైద్ ఎయిర్ బేస్ వంటి కీలక స్థావరాలు కూడా లక్ష్యంగా మారాయి. అమెరికా అత్యాధునిక రక్షణ వ్యవస్థలు కూడా దెబ్బతినడం ఈ యుద్ధంలో కొత్త సంకేతాలు ఇస్తోంది. ఇజ్రాయెల్ కూడా యుద్ధంలో భారీ నష్టాన్ని చవిచూస్తోంది. టెలావీవ్, జెరూసలేం, డిమోనా వంటి ప్రాంతాల్లో క్షిపణి దాడులు దేశ భద్రతా వ్యవస్థలను సవాలు చేస్తున్నాయి. హెజ్బొల్లా రాకెట్లు, ఇరాన్ డ్రోన్లు కలిసి ఇజ్రాయెల్పై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇదే సమయంలో రాజకీయ పరిణామాలు కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి. అమెరికాలోని యుద్ధంపై విభేదాలు బయటపడుతున్నాయి. కొన్ని వర్గాలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు నాటో దేశాలు కూడా పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వడంలో వెనుకంజ వేయడం అమెరికాకు ఒక పెద్ద సవాలుగా మారింది. దీనిపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం యుద్ధం ఒక కీలక దశలోకి ప్రవేశించింది. ఒకవైపు దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియే వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేస్తున్నాయి. ట్రంప్ 15 అంశాలతో కూడిన ప్రతిపాదనను ముందుకు తెచ్చినా ఇరాన్ దాన్ని తిరస్కరించింది. అమెరికా ఇజ్రాయెల్కు పశ్చాత్తాపం వచ్చే వరకు యుద్ధం ఆగదు అని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. అంతేకాక గల్ఫ్ నుంచి అమెరికా స్థావరాలు ఎత్తివేత, యుద్ధ నష్ట పరిహారం చెల్లింపు వంటి 6 కఠిన డిమాండ్లను ఇరాన్ తెరపైకి తెచ్చింది. చర్చల కోసమంటూ ట్రంప్ దాడులను పలుమార్లు వాయిదా వేస్తూ వస్తున్నారు. మొదట 48 గంటలు, తర్వాత 5 రోజులు, ఇప్పుడు 10 రోజులు గడువు ఇస్తూ శాంతి మంత్రం జపిస్తున్నారు. మొత్తానికి యుద్ధం సైనికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, మానవతాపరంగా అన్ని కోణాల్లోనూ ప్రభావం చూపుతోంది. ఒకవైపు చమురు సంక్షోభం, మరోవైపు అణు ప్రమాదం, ఇంకోవైపు ప్రజల వలసలు, ఇవన్నీ కలిసి ఒక పెద్ద గ్లోబల్ క్రైసిస్గా మారే అవకాశం ఉంది. అయితే నెల రోజులుగా సాగుతోన్న ఈ రక్తపాతం ఎప్పుడు ఆగుతుందన్నది అంతు చిక్కడం లేదు. అగ్రనేతల మరణాలు, అణు కేంద్రాలపై దాడులు, క్షిపణుల వర్షం, మధ్య పశ్చిమాసియా ఛిద్రమవుతోంది. అమెరికాలో ట్రంప్పై పెరుగుతున్న రాజకీయ ఒత్తిడి, ఇరాన్లో పెరుగుతున్న ప్రతిఘటన మధ్య శాంతి చర్చలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి.